హాయ్ అండి. వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ. ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం గురించి, అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి, అది కూడా మన ఫ్యూచర్‌కి సంబంధించిన ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నానండి. నిజంగా నా జీవితంలో ఇలాంటి ఒక అవకాశంతోటి మేము కలిసి వర్క్ చేస్తామని ఊహించలేదు. చాలా షార్ట్ పీరియడ్‌లో ప్రతి వ్యక్తి ఎవరైనా సరే మీరైనా, నేనైనా ప్రతి వ్యక్తి తన లైఫ్‌లో కోరుకునేది ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ తీసుకోవాలి. లైఫ్‌లో తొందరగా సక్సెస్ కావాలనండి. అలా ఒక మంచి అవకాశం దొరికితే నా జీవితంలో నేను తొందరగా సక్సెస్ అవ్వచ్చు. సో, ఒక అవకాశం లేకపోవడం వల్లనే నేను మంచి ఇన్‌కమ్ తీసుకోలేకపోతున్నాను అనుకునే ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న ఆపర్చునిటీ అనేది ఒక అక్షయ పాత్ర లాంటిదండి. దయచేసి మీరు ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా నెక్స్ట్ 30 మినిట్స్ సెషన్ అనేది చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఇక్కడ చెప్పుకునే మన ప్రతి విషయం మన జీవితానికి ఉపయోగపడే అవకాశాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, మనకు జీవితకాలం ఉపయోగపడే చాలా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. పైగా పేరులోనే చెప్పానండి, ఇదొక బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆపర్చునిటీ అని చెప్పేసి. సో, మనం ఈ ఆపర్చునిటీ తెలుసుకోవడానికంటే ముందుగా జస్ట్ ఒక చిన్న డిస్క్లైమర్ ఉంటుందండి. ఆ డిస్క్లైమర్‌తో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మీకు ఈ వీడియో రిఫర్ చేసిన వాళ్ళు, అంటే ఈ యొక్క జూమ్ మీటింగ్ అని ఇన్వైట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా యూట్యూబ్‌లో మన వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎవరు కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ కాదండి. కేవలం మేము తెలుసుకొని మేము ఏదైతే స్టెప్ తీసుకున్నామో దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. ప్రతి అవకాశంలో రిస్క్ ఉన్నట్టుగా ఇందులో రిస్క్ ఉంటుంది. అండ్ రివార్డ్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. మళ్ళీ మీరు కూడా మీ సొంతంగా ఒకసారి డ్యూ డిలిజెన్స్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాక ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఇది ఒక అద్భుతమైన అవకాశం అని ఎందుకు చెప్పాను అంటే, ఇది మన ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించిన ఆపర్చునిటీ అండి. సో, ఎవరేం చేసినా భవిష్యత్తు గురించే చేస్తారు. అది పిల్లలు చదువుకోవడం కావచ్చు, లేకపోతే మనం చేసుకునే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని మనం చేసే పనులుంటాయండి. ఈ అవకాశం అద్భుతం అని చెప్పడానికి మొదటి రీజన్ వచ్చేసి ఏంటంటే, ఇది పూర్తిగా ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించిన ఆపర్చునిటీ. ఆ ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటి అంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ అండి. ఈ మీటింగ్ వింటున్న వాళ్ళలో కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చండి. బట్ షార్ట్ అండ్ స్వీట్‌గా వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, నేను మీకు ఈ కంపెనీ ఇస్తున్న, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయబోతున్న ఆపర్చునిటీ గురించి చెప్తాను. బట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత, మీరు కూడా పర్సనల్‌గా ఒక 15-30 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ గురించి ఇంకొన్ని బేసిక్స్ తెలుసుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు కూడా ఈ యొక్క ఫ్యూచర్ టెక్నాలజీతో జర్నీ చేస్తారు. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ ఏంటంటే టోటల్‌గా అడ్వాన్స్ వెర్షన్ అండి. ఈరోజు మీరు చూడండి, టెక్నాలజీ అనేది ఎన్నో రకాల అప్డేట్స్ జరుగుతూ మనం టెక్నాలజీలోకి వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడుతున్నాం. ఈరోజు మనం ఏం చేయాలన్నా 2 రకాలుగా 2 అవసరం అండి. ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్‌వేర్, సెకండ్ వన్ వచ్చేసి పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాకి వెళ్ళాలి అనుకున్నాం, ఒక బస్సు బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. ఆ టికెట్ బుక్ అవ్వడానికి మనకు ఒక కరెన్సీ పేమెంట్ ట్రాన్సాక్షన్ కావాలి. ఏది తీసుకున్నా, ఒక పెన్ కానీ, వస్తువు కానీ, ఆన్‌లైన్ షాపింగ్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు మనం ప్రతీదీ నడుస్తుంది దేని మీద అంటే టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ మీద నడుస్తుంది. ఎండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ క్లోజ్ అయ్యేది పేమెంట్ తోటే జరుగుతుంది. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ కాదండి. రెగ్యులర్‌గా మనం వింటున్నాం, ఫేస్‌బుక్ హ్యాక్ అయింది, గూగుల్ హ్యాక్ అయిపోయింది, లేకపోతే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు దొంగిలించబడ్డాయి. సైబర్ క్రైమ్ గురించి చాలామంది అవేర్‌నెస్ తీసుకొని వస్తున్నారు. ఎందుకు అంటే ప్రెజెంట్ మనం ఉపయోగించేదంతా కూడా సెంట్రలైజ్డ్ టెక్నాలజీ. ఈ సెంట్రలైజ్డ్ టెక్నాలజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా మనకు తెలియకుండా వేరే వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయడము, దాన్ని మ్యానిపులేట్ చేయడం కానీ జరుగుతుంటాయి. వీటన్నిటికి చెక్ పెట్టడం కోసం మనిషి కనిపెట్టిన అద్భుతమైన టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయడం కానీ, లేకపోతే మనకు దాన్ని ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండదండి. సెకండ్ వన్ వచ్చేసి పేమెంట్. చెప్పాను కదా, ఒక సాఫ్ట్‌వేర్ అనేది సెక్యూర్‌గా ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ అండి. ఇక్కడ మనం పేమెంట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే డబ్బు. ఈ డబ్బు అనేది తరాలు మారుతున్న కొద్దీ దాని యొక్క రూపం మారుతూ వస్తుంది. తాతల కాలంలో ఉన్నప్పుడు కాయిన్స్ వాడారు. తండ్రుల కాలంలో ఉన్నప్పుడు నోట్లు వాడారు. ఇప్పుడు మనం వచ్చేసంతా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. ఇంకొక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు కనీసం డబ్బు అనేది లేదండి. అప్పుడు రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు బంగారం, వెండి నాణాలు వాడేవాళ్ళు. ప్రతీదీ అప్డేట్ అవుతూ వస్తుంది. అప్డేట్ అయిన ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్తున్నాం. అలా పేమెంట్ వెర్షన్‌లో అప్డేట్ చేస్తున్న ఏదైనా ట్రాన్సాక్షన్ మోడ్ ఉంది అంటే భవిష్యత్ అంతా క్రిప్టో కరెన్సీ అండి. దాంతో పాటు క్రిప్టో కరెన్సీలో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం వాడుతున్న ఇండియన్ రూపీ అనేది కేవలం ఇండియాలో మాత్రమే వాడుకోవచ్చండి. బట్ మీ దగ్గర ఒక క్రిప్టో కరెన్సీ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు. ఎంతైనా పంపించుకోవచ్చు. వితిన్ సెకండ్స్‌లో పంపించుకునే అవకాశం ఉంటుంది. పైగా క్రిప్టో కరెన్సీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది మనం వాడుతున్న కరెన్సీ లాగా ఎప్పుడంటే అప్పుడు ప్రింట్ చేసుకునే అవకాశం ఉండదండి. ఇది టోటల్‌గా బ్లాక్ చైన్ అని ఒక టెక్నాలజీ ద్వారా డెవలప్ అయింది కాబట్టి, బ్లాక్ చైన్ ఎవరు హ్యాక్ చేసే అవకాశం ఉండదు కాబట్టి, ఒక క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లోకి వచ్చినప్పుడే దాని టోటల్ సప్లై ఎంతనేది ముందే తెలిసిపోతుంది. ఒక లిమిటెడ్ సప్లైతో వస్తుంది. లిమిటెడ్ సప్లైతో వచ్చినప్పుడు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్‌గా దాని వాల్యూ పెరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ అండి. షేర్ మార్కెట్‌లో ఒక మంచి
కంపెనీ వచ్చినప్పుడు ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే మనం ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మంచి ప్రాఫిట్ తీసుకుంటున్నామో ఒక మంచి క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్లో కూడా చూసుకొని కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే లక్షల్లో కోట్లలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఎలా అనేది మీకు ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. కాబట్టి ఇలా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇకపోతే టాపిక్లోకి వచ్చేస్తే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు అర్థమైపోయింది ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ అని చెప్పేసి అర్థమైపోయింది. మరి దీనికి ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న కంపెనీకి ఏంటి అంటే, ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న కంపెనీ పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఆపర్చునిటీ అండి. ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఆపర్చునిటీని బేస్ చేసుకొని మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కంపెనీ నేమ్ ఏంటో చూద్దామండి. కంపెనీ నేమ్ వచ్చేసి క్రిప్టో డేటా. ఈ క్రిప్టో డేటా కంపెనీ అనేది ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ డెవలప్ చేసే ఒక డెవలపర్ కంపెనీని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ ద్వారా మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే వితౌట్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ప్రొఫెషన్తో సంబంధం లేకుండా మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ క్రిప్టో డేటా కంపెనీతో జర్నీ చేస్తూ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ప్రాఫిట్ తీసుకోవడం మాత్రమే కాకుండా ఈ కంపెనీని మనం ప్రమోట్ చేస్తూ ఒక టీం వర్క్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటూ అన్లిమిటెడ్ ఆదాయం కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే అక్కడ ఎక్కడో ఇన్వెస్ట్ చేసేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, వీళ్ళ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్ట్ చేసి ఫిక్స్డ్ బెనిఫిట్ తీసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. మీరు ఇన్కమ్ తీసుకోవడంతో పాటుగా అంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడంతో పాటుగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ చేసుకోగలిగితే, టీమ్ డెవలప్మెంట్ చేసుకొని కంపెనీ ప్రమోట్ చేయగలిగితే ఆటోమేటిక్గా కంపెనీ మీకు రివార్డ్ సిస్టమ్ ద్వారా అన్లిమిటెడ్ ఆదాయం సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తుంది. సో మరి ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలన్నా, కంపెనీతోటి కంటిన్యూ అంటే మార్కెటింగ్ ప్రొఫెషన్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోవాలండి. మేము కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా మీకు ఈ వీడియో రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, మేము కూడా మీలాగా ఒకప్పుడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళమే. సో మేము ఏం చూసి ఈ యొక్క క్రిప్టో డేటా కంపెనీతో జర్నీ చేస్తున్నాం, మీకు ఎందుకు చెప్తున్నాం అనేది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా కంపెనీ హిస్టరీ గురించి మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రిప్టో డేటా కంపెనీ 2013లో స్టార్ట్ అయిన కంపెనీ అండి. ఆల్మోస్ట్ 10 years నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళు వచ్చేసి రోమేనియా బేస్, యూరోప్ బేస్ కంపెనీ అండి ఇది. వాళ్ళకి సంబంధించి ఓన్ హెడ్ ఆఫీస్ కూడా ఉంది వచ్చేసి వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ కూడా మీకు దీంట్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లో చాలా కంపెనీలు విన్నానండి. విత్ క్లియర్ లొకేషన్, విత్ బిల్డింగ్ ఫోటోతోటి చెప్పిన వాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. అండ్ 160+ ఎంప్లాయీస్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో 2013 అంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఫినాన్షియల్ సెక్టార్లో 10 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ మార్కెట్లో ఉంది అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. మరి 10 yearsలో వీళ్ళు ఏం చేశారు అనేది కనుక మనం ఒకసారి చూసుకొని ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టబోయి మార్కెటింగ్ చేయబోతున్న ప్రాజెక్ట్ ఏంటో మనం తెలుసుకుందాం. లాస్ట్ 10 yearsలో చూసినట్లయితే వండర్ఫుల్ హిస్టరీ ఉందండి ఈ కంపెనీకి వచ్చేసి. 2013లో వీళ్ళు మైనింగ్ డేటా సెంటర్తో స్టార్ట్ అయ్యారు. మైనింగ్ డేటా సెంటర్ అంటే ప్రజెంట్ మనం చేసే పేమెంట్ ట్రాన్సాక్షన్స్, రూపీస్ చేసే, గూగుల్ పేలో, ఫోన్పేలో చేసే ట్రాన్సాక్షన్స్ని ఎలాగైతే ఆర్బీఐ వాళ్ళు అప్రూవల్ చేస్తారో, క్రిప్టో అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, వీటిని ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని మైనింగ్ అనే ఒక ప్రాసెస్ ద్వారా చేస్తారు. అలా మైనింగ్ డేటా సెంటర్ వీళ్ళు క్రిప్టోను ఫ్యూచర్లో ఉన్న దృష్టి పెట్టుకొని మైనింగ్ డేటా సెంటర్ వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇది సక్సెస్ చేస్తూ 2016లో వివోబీపీ అని చెప్పేసి ఒక ఎన్క్రిప్టెడ్ ప్రోటోకాల్ సిస్టమ్ వీళ్ళు డెవలప్ చేశారండి. దీనికి వీళ్ళకి ఇంటర్నేషనల్గా అవార్డు రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇంపల్స్ అని చెప్పేసి ఒక ఏమంటారు ఫస్ట్ బ్లాక్ చైన్ ఎడిషన్ మొబైల్ తీసుకొచ్చారండి. ప్రపంచంలో చాలామంది సెక్యూరిటీ బేసిస్లో ఒక ఫోన్ వాడుతుంటారండి, దానిపైన వచ్చేసి ఐఫోన్. ఎందుకు అంటే సెక్యూరిటీ పర్పస్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి సెక్యూరిటీ మొబైల్ కూడా కంపెనీ వాళ్ళు చెప్పేది అంటే 99% మాత్రమే సెక్యూర్ అని చెప్తారు కానీ 100% సెక్యూర్ అని చెప్పారండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ అంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ కాబట్టి ఎవరు హ్యాక్ చేయలేని ఒక ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ కంపెనీ ఎవరైనా సరే వీళ్ళ యొక్క మొబైల్ని హ్యాక్ చేస్తే $1 million ఇస్తా అని చెప్తుంది. ఎందుకంటే ఇట్స్ టోటలీ డెవలప్డ్ బై బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ అనేది ఒక అడ్వాన్స్ సెక్యూర్ టెక్నాలజీ అండి. ఇది సక్సెస్ అయిన తర్వాత కూడా 2019లో వీళ్ళు వచ్చేసి బ్యాసమ్ ల్యాప్టాప్ తీసుకొచ్చారు. అండ్ 2020లో వచ్చేసి టింకర్ అని ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఈరోజు చాలామందికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వెరీ నీడ్ అండ్ నెసెసరీ అయిపోయిందండి. వీళ్ళు తీసుకొచ్చారు. 2021లో విస్పర్ అని చెప్పేసి ఒక బ్లాక్ చైన్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్ తీసుకొచ్చారు. లైక్ మన వాట్సాప్ అండి.
ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంటుంది, కానీ వాట్సాప్ సెక్యూర్ అంటే 100% సెక్యూర్ కాదు. బట్ ఇక్కడ వీళ్ళు డెవలప్ చేసిన ఈ విస్పర్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్ యాప్ అండి. దీన్ని మనం ప్లే స్టోర్కి వెళ్ళి కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ ఉన్న వాళ్ళ యాప్ స్టోర్కి వెళ్ళి కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 2021లోనే బ్యాంక్ ఆఫ్ షేరింగ్ అని చెప్పేసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి, పవర్ బ్యాంక్ షేరింగ్ మిషన్స్ని. అండ్ 2022లో చూసినట్లయితే 2021 వరకు చేసిన సక్సెస్ ఒకలాగంటిదంటే 2022లో వీళ్ళు ఒక హై రేంజ్ సక్సెస్ తీసుకున్నారు, పబ్లిక్లోకి తీసుకొచ్చారు కొన్ని ప్రాజెక్ట్స్. అందులో మొదటిది వచ్చేసి గ్జైడెన్ బ్లాక్ చైన్ అండి, గ్జైడెన్ కాయిన్ తీసుకొచ్చారు. చాలామందికి క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళకు బిట్ కాయిన్ పేరు వినే ఉంటాం. బిట్ కాయిన్ వచ్చేసి 2008లో స్టార్ట్ అయిందండి. దాని విలువ అప్పుడు వచ్చేసి కేవలం పైసల్లో ఉంటుండే. ఎవరైతే భవిష్యత్తు గురించి ఆలోచించి బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశారో 2021 నాటికి ఆ రోజు ₹100 పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాదాపుగా 200 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ జేబులో ఉంచుకున్నారు. సో ₹100కు 200 కోట్లకైనా సంబంధం ఉందంటే లేదు. ఎందుకు ఆ కరెన్సీ అంతగానం రిజల్ట్ ఇచ్చింది, బెనిఫిట్ ఇచ్చింది అంటే బిట్ కాయిన్ యొక్క టోటల్ సప్లై 2,10,00,000 మాత్రమే. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి వచ్చినప్పుడు దానికి ఒక సపోర్టెడ్ బ్లాక్ చైన్ కావాలి. ప్రస్తుతానికి మార్కెట్లో 26,000కి పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయండి. దాంట్లో ఓన్ బ్లాక్ చైన్తో నడిచే కంపెనీస్ కాయిన్స్ వచ్చేసి కేవలం 1%. అందులో వన్ ఆఫ్ ద కరెన్సీ వచ్చేసి గ్జైడెన్ బ్లాక్ చైన్ అండి. 2022లోనే వీళ్ళు ఏం చేశారు అంటే ఈ బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత గ్జైడెన్ కాయిన్ ఒక 4 ఎక్స్చేంజెస్లో ప్రజెంట్ తీసుకొచ్చి 22లోనే హైడర్ అని చెప్పేసి లేటెస్ట్ వెర్షన్ మొబైల్ తీసుకొచ్చారండి. హైడర్ మొబైల్ వచ్చేసి మొబైల్ కూడా చాలా బాగుంటుంది. ఆల్ లేటెస్ట్ ఫీచర్స్, కెమెరా కావచ్చు, ర్యామ్ కావచ్చు, రోమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ బాగుంటుంది. 2022లోనే వీళ్ళు వచ్చేసి మూమెంటమ్ అని చెప్పి ద ఫస్ట్ ఎన్క్రిప్టెడ్ బ్లాక్ చైన్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ కార్ హవా నడుస్తుందండి టెస్లా కంపెనీకి సంబంధించి. అవన్నీ కూడా డ్రైవర్లెస్. మనం ఒక ఇన్ఫర్మేషన్ కనుక ఇంప్లిమెంటేషన్ చేసేస్తే డ్రైవర్ లేకుండా కూడా అది ఆటోమేటిక్గా తీసుకొని వెళ్తుంది. కాకపోతే అంతా కూడా ఏమంటారు, మనం టెక్నాలజీ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ కాదు, సెంట్రలైజ్డ్ టెక్నాలజీ. దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేసినా కూడా దాన్ని ఇంకేమైనా యాక్సిడెంట్ చేయడం కానీ అయితే వేరే పనులకు వాడుకోవడం కానీ జరుగుతుందండి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్ ఒక ఎలక్ట్రిక్ సూపర్ కార్ తీసుకొని వచ్చారు. ఇది ప్యూర్లీ సెక్యూర్. హైలైట్ విషయం ఏంటి అంటే టెస్లా కంపెనీకి సంబంధించిన వన్ ఆఫ్ ద కో ఫౌండర్ మార్టిన్ గారు ఉంటారు. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఆ మార్టిన్ గారే ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి గైడ్గా కూడా ఉన్నారు. సో ఇవ్వండి వీళ్ళు లాస్ట్ 10 yearsలో చేసిన ప్రాజెక్ట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండి. ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా వచ్చేసి యూరోపియన్ గవర్నమెంట్ సంబంధించి క్రిప్టోగ్రాఫిక్ ఇంటిగ్రేషన్ ఒక ప్రాజెక్ట్ని కూడా వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ కంపెనీకి సంబంధించిన పార్ట్నర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అండి. సో మనకు తెలిసిన డెల్ టెక్నాలజీస్ కానీ, పేటెంట్ పూల్ గ్రూప్ కావచ్చు, ఆరెంజ్ గ్రూప్స్ కావచ్చు, రోమేనియా గవర్నమెంట్ సంబంధించి కూడా ఉన్నాయి. సో ఇవండి లాస్ట్ 10 yearsలో కంపెనీ వాళ్ళు టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని తీసుకొచ్చి ప్రతి దాన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తూ మార్కెట్లోకి తీసుకొని వెళ్తున్నారు. సో మరి ఇంత పెద్ద కంపెనీ డెవలప్ చేసిన దానికి ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ ఎవరు అంటే అతనే నన్ అదర్ దెన్ కంపెనీ CEO గారండి, ఓవిడియో తోమా గారు వచ్చేసి. అతని కంపెనీకి మాత్రమే CEO కాదండి, నేషనల్ రోమేనియా లైటింగ్ కమిటీ ఉంటుంది రోమేనియాలో. దానికి ఫౌండింగ్ బోర్డు మెంబర్గా ఉన్నారు. అండ్ ఎపిస్టార్ లైటింగ్ రోమేనియా కంపెనీకి మేనేజింగ్ షేర్ హోల్డర్గా ఉన్నారు. ఎల్లో టెలికామ్ అనే కంపెనీకి మేనేజింగ్ షేర్ హోల్డర్గా ఉన్నారండి. మీకు ఇందాక చెప్పాను వివో బీపీ అనే ఒక ప్రాజెక్ట్కి వచ్చేసి వీళ్ళకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పేసి, దానికి ఈ కంపెనీ CEO గారికి ద మోస్ట్ విజనరీ ఎంటర్ప్రినర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇదే కాదండి, ఇదంతా పాటుగా ఇతనికి ఒక బ్యాక్ అండ్ టీమ్ ఉంది, వాళ్ళే బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆల్ ఆర్ కూడా చూసినట్లయితే అంతా యంగ్స్టర్స్ అండి. వీళ్ళంతా కూడా రీసెర్చ్, డెవలప్మెంట్, IT, మార్కెటింగ్, సేల్స్, గ్రాఫిక్స్, లాజిస్టిక్స్ అండ్ సపోర్ట్ సంబంధించిన టీం మెంబర్స్. సో వీళ్ళని చూస్తే చెప్పొచ్చు కంపెనీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి. ఆల్ ఆర్ యంగ్స్టర్స్. పైగా లాస్ట్ 10 yearsలో చేసిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అండి. ఇవన్నీ కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్ ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే స్లైడ్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ యొక్క ప్రోగ్రామ్కు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి, మీరు అడిగి కూడా తీసుకోవచ్చు. ఇదే బేసిస్లో లాస్ట్ 10 yearsలో వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఇవే బేసిస్లో ఈ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఒక న్యూ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఆ ప్రాజెక్ట్లో మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇన్వెస్టర్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి వర్క్ చేయకుండా ప్యాసివ్ వేస్లో ఫిక్స్డ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఈ కంపెనీ నచ్చినట్లయితే, ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్ని కంపెనీ ప్రమోట్ చేస్తూ ఒక టీం వర్క్ చేస్తూ అన్లిమిటెడ్గా డబ్బు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు దేన్ని చూజ్ చేసుకుంటారనేది మీ ఇష్టం అండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఎలాంటి ఇన్కమ్ వస్తుందనే విషయం చూసి ఆ తర్వాత ప్రమోట్ చేస్తూ వచ్చే బెనిఫిట్ గురించి మనం డిస్కస్ చేద్దాం.
ఇకపోతే కమింగ్ టు అవర్ న్యూ ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క క్రిప్టో డేటా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన రీసెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి లైవ్ పాట్. ఈ లైవ్ పాట్ అనేది ఏంటి అంటే ఇది ఒక గేమింగ్ సంబంధించిన యూనిక్ ఫీచర్స్ బెనిఫిట్స్ ఉన్న ఒక క్రిప్టో కరెన్సీ అండి. సో మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక మంచి క్రిప్టో ప్రాజెక్ట్ కనుక మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి బెనిఫిట్స్ వస్తాయని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం మిడిల్లో బిట్కాయిన్ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 2008లో వచ్చినప్పుడు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 18 పైసలుగా ఉండేది. ₹100 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి కూడా దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఆర్జించిన ఏమంటారండి హిస్టరీ ఉందండి. మన లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో అదే బేసిస్లో కనుక మనం ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకంటే ముందుగా ఈ ప్రాజెక్ట్లో ఉన్న హైలైట్స్ ఏంటో మనం చూద్దామండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క క్రిప్టో కరెన్సీ ఇది వచ్చేసి లైవ్ పాట్ క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి. పైగా క్రిప్టో డేటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న మొట్టమొదటి క్రిప్టో టోకెన్ అండి. ఇది వచ్చేసి కాయిన్ కాదు, టోకెన్. అండ్ బ్లాక్ చైన్ వచ్చేసి వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ అండి, గ్జైడెన్ బ్లాక్ చైన్ అని చెప్పాను కదా. ఆ గ్జైడెన్ బ్లాక్ చైన్ తోటి దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ని వచ్చేసి వీళ్ళు రీసెంట్గా ఏప్రిల్ 2023లో ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు లాంచ్ చేశారు. అరౌండ్ ప్రజెంట్ మనం సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ 4 months బ్యాక్ 5th month నడుస్తుందండి. ఈ 6th monthలో వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 2024లో ఎక్స్చేంజ్లోకి తీసుకొని రాబోతున్నారు, ప్లాట్ఫామ్లోకి తీసుకొని రాబోతున్నారు. ఈ యొక్క గేమింగ్ ప్లాట్ఫామ్లో తీసుకురాబోయే ఈ కరెన్సీ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. పైగా ఈ ప్రాజెక్టుకున్న హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఇది గేమింగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన కరెన్సీ కాబట్టి వీళ్ళు ఏ ఒక్కరితో టైఅప్ అవ్వకుండా వీళ్ళకున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళే ఓన్గా ఒక టోటల్ వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్లో P2P బెట్టింగ్ రూమ్స్ ఉంటాయి, క్యాసినో గేమ్స్ ఉంటాయి, లైవ్ క్యాసినో గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ బెట్టింగ్స్ ఉంటాయి, గ్యామ్లింగ్ గేమ్స్ ఉంటాయి, ప్లే టు ఎర్న్స్ ఉంటాయి. ఇలా ఎవ్రీ ఆపర్చునిటీ ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఉన్న ఏ గేమర్ అయినా సరే దీంట్లో పార్టిసిపేట్ చేసేసి గేమ్ ఆడుకోవచ్చు. ఒక గేమ్ డెవలపర్ అయితే తను డెవలప్ చేసిన గేమ్ని అమ్ముకోవచ్చు. ఒక బయ్యర్ అయితే అక్కడ తను వచ్చేసి ఒక గేమ్ని బై చేసుకోవచ్చు. మరి దీనివల్ల మనకేంటి అడ్వాంటేజ్? ఈ లిపోకి ఏంటి అడ్వాంటేజ్? లిపో ఇన్ ద సెన్స్ లైవ్ పాట్ కరెన్సీ షార్ట్ నేమ్ లిపో అంటామండి. లిపోకి ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే వీళ్ళ కరెన్సీతో మాత్రమే జరుగుతుంది. సో సింపుల్ థింగ్ అండి. క్రిప్టోలో ఎందుకు ఫ్యూచర్ ఉంటుంది అనేది ఒక చిన్న పాయింట్ చెప్తాను. మేజర్ థింగ్ వచ్చేసి ఒక పర్సన్ అమెరికా వెళ్ళి $100 కోట్లు సంపాదించుకొని ఇండియాకి వచ్చినా, ఇండియాలో తను ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఖచ్చితంగా తన దగ్గర ఏముండాలండి? ఇండియన్ రూపీ ఉండాలి. ఇట్లా ఒక్కో దేశం వెళ్ళి ఒక్కో కరెన్సీ వాడుకుంటే కరెన్సీలో వాల్యూస్లో చేంజెస్ వస్తున్నాయి. దాంట్లో అప్స్ అవడం డౌన్స్ అవడం జరుగుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో కరెన్సీ ఉంటుంది. పైగా అన్ని కరెన్సీలు అన్ని దేశాల్లో యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. క్రిప్టోలో అలాంటి ఇబ్బంది ఉండదండి. మీ దగ్గర ఒక క్రిప్టో కరెన్సీ ఉంటే వరల్డ్ వైడ్గా ఎక్కడైనా వాడుకునే అవకాశం ఉంటుంది. పైగా వాల్యూలో ఎలాంటి చేంజెస్ ఉండవు. అయితే మీరు తీసుకునే క్రిప్టో కరెన్సీ యొక్క దాని విజన్ వచ్చేసి దాని యొక్క పర్పస్ వచ్చేసి కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కు మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా వీళ్ళు ఈ లైవ్ పాట్ అనే కరెన్సీని, లిపో అనే కరెన్సీని ఏం చేశారు అంటే గేమింగ్ ప్లాట్ఫామ్ బేసిస్లో ఈ కరెన్సీని వీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఏ ఒక్క గేమ్ తోటో వీళ్ళు టైఅప్ అవ్వకుండా వరల్డ్ వైడ్గా వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసి అన్ని రకాల ఆపర్చునిటీస్, ఒక గేమర్ కావచ్చు, బయర్ కావచ్చు, గేమ్ డెవలపర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అవసరమయ్యే విధంగా వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తున్నారు. మరి ఎంతలా ఈ యొక్క గేమింగ్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసి గేమింగ్ కరెన్సీని తీసుకురావాల్సిన అవసరం కంపెనీకి ఏమొచ్చింది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి గేమింగ్ ఇండస్ట్రీకి భవిష్యత్తులో ఉండబోతున్న ఆపర్చునిటీస్, కొన్ని లక్షల కోట్ల డాలర్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్న ఒకే ఒక ఇండస్ట్రీ ఏదైనా ఉంది ప్రపంచవ్యాప్తంగా అంటే అది గేమింగ్ ఇండస్ట్రీ అండి. సో దాంతోపాటుగా వీళ్ళు వచ్చేసి ఈ యొక్క క్రిప్టో డేటా కంపెనీ వాళ్ళకి వచ్చేసి లాస్ట్ 10 years నుంచి గేమింగ్ ఇండస్ట్రీతో వీళ్ళకున్న రిలేషన్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బేసిస్లో వీళ్ళు కరెన్సీ తీసుకొచ్చారు. ఈ క్రిప్టో డేటా కంపెనీకి గేమింగ్ ఇండస్ట్రీతో ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి అంటే మోటోజీపీలో వీళ్ళకి ఒక ఓన్ టీం ఉందండి. మనం రెగ్యులర్గా టీవీలో పేపర్లో చూస్తుంటాం. రీసెంట్గా అయితే ఈవెన్ సెప్టెంబర్లో అయితే లాస్ట్ 1 month నుంచి ఎవ్రీడే ఒక న్యూస్ కానీ ఆర్టికల్ కానీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ టైం మన ఇండియాలో ఢిల్లీ, నోయిడాలో వచ్చేసి మోటోజీపీ ఈవెంట్ జరగబోతుందండి. అక్కడ చాలామంది సెలబ్రిటీస్ కానీ కొన్ని వేల మంది అక్కడ రావడం జరుగుతుందండి. సో ఎందుకు అంటే చెప్పాను కదా, గేమింగ్ ఇండస్ట్రీకి భవిష్యత్తులో ఉన్న దాని ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి ఈ యొక్క మోటోజీపీ టీమ్స్లో 11 టీమ్స్ ఉంటాయండి. దాంట్లో వన్ ఆఫ్ ద టీమ్ RNF జీపీ టీమ్ అని వచ్చండి. ఆ టీంకి వచ్చేసి వీళ్ళు మెజెస్టిక్ షేర్ హోల్డర్గా ఉన్నారు. IPL జరిగినట్టుగా వరల్డ్ టెన్నిస్ లీగ్ జరుగుతాయండి. ఆ వరల్డ్ టెన్నిస్ లీగ్లో వచ్చేసి వీళ్ళు అఫీషియల్ పార్ట్నర్గా ఉన్నారు. అంతేకాకుండా ఫార్ములా 1 రేసింగ్ టీమ్స్ కూడా వీళ్ళు వన్ ఆఫ్ ద టీమ్ని వీళ్ళు కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి,
ప్రతి ఇయర్ వచ్చేసి మోటోజీపీ ఈవెంట్ సంబంధించి క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారు మోటోజీపీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మన 14th నెంబర్లో వచ్చేసి మన ఇండియన్ జీపీ ఉంది, బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ అని చెప్పేసి 22 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు నడుస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ ఓన్ మోటోజీపీ టీం ఉండడం అండ్ వీళ్ళ గేమింగ్ ఇండస్ట్రీతో రిలేషన్షిప్ కారణంగా వీళ్ళు గేమింగ్ కరెన్సీ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇయర్ జూన్ 2024లో దీన్ని ప్లాట్ఫామ్లోకి ఎక్స్చేంజ్లోకి తీసుకొని రాబోతున్నారు. అంటే కొనుక్కోవడం అమ్ముకోవడం లాంటివి చేయడం కోసం, దాని వాల్యూ పెంచడం కోసం, ట్రేడింగ్ జరగడం కోసం నెక్స్ట్ ఇయర్ తీసుకొని రాబోతున్నారు. ఇంతకంటే ముందుగా మార్కెట్లోకి రావడానికంటే ముందుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గేమింగ్ కరెన్సీ డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్గా వచ్చేసి ఆస్ట్రియన్ జీపీ జరిగిందండి, ఆస్ట్రియా అనే కంట్రీలో. అక్కడ మీరు చూసుకోవచ్చు, వీళ్ళు ఎక్కడైనా సరే మోటోజీపీ ఈవెంట్ జరిగే ప్రతి చోట కూడా కంపెనీ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన ప్రమోషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు క్రిప్టో డేటాని కనిపిస్తుంది, కింద లైవ్ పార్ట్ చూసుకోవచ్చు మీరు వచ్చేసి. అండ్ క్రిప్టోకి సంబంధించి ఇలా హోర్డింగ్స్ ఉంటాయండి. అండ్ రైడర్స్ వేసుకునే డ్రెస్సెస్ మీద కావచ్చు అండ్ వాళ్ళ బైక్స్ మీద కూడా ఈ మోటోజీపీ సంబంధించి లైవ్ పార్ట్ ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం కూడా ఇక్కడ మనం చెక్ చేసేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే సింపుల్ థింగ్ అండి, ఒక కరెన్సీ దాని ఫ్యూచర్లో వాల్యూ పెరగాలి అంటే డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరగాలంటే ప్రమోషన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ కరెన్సీ వాళ్ళు యూస్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కరెన్సీని గేమింగ్ ప్లాట్ఫామ్ బేస్లో తీసుకొచ్చి ఫ్యూచర్లో దాని డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ లైవ్ పాట్ అనే కరెన్సీలో కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్లయితే 100% చెప్తున్నాను, అసలు మన జీవితంలో ఊహించినంత ప్రాఫిట్ తీసుకునే అవకాశాన్ని వీళ్ళు తీసుకుని రావడం జరుగుతుంది. సో రీసెంట్గా జరిగిన ఈవెంట్లో కంపెనీకి సంబంధించిన రైడర్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది, ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తను వేసుకున్న డ్రెస్ మీద చూడొచ్చండి, విస్పర్ అని చెప్పేసి క్రిప్టో డేటా అని చెప్పేసి కంపెనీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పర్సన్ మిడిల్లో స్పెక్స్ పెట్టుకున్న పర్సన్ వచ్చేసి కంపెనీ CEO గారు అండి, ఒయిడో తోమా గారు. సో నాట్ ఓన్లీ మోటోజీపీ అండి, ఫార్ములా 1 రేసింగ్ కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చేసి వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అండ్ ఫార్ములా 1 రేసింగ్లో కూడా ఉన్న వెహికల్ మీద వచ్చేసి కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్, కంపెనీ నేమ్స్ వచ్చేసి ఆటోమేటిక్గా వీళ్ళు ప్రమోషన్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫ్యూచర్లో వీళ్ళు ఈ లైవ్ పాట్ అనే కరెన్సీకి వచ్చేసి హ్యూజ్ డిమాండ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనకేంటి లాభం అంటే ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే ఈ లిపోలో లైవ్ పాట్ కరెన్సీలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ఒకసారి మరి ఈ కరెన్సీ అనేది ఎంత సప్లై ఉంది, సో దాంట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ కరెన్సీ యొక్క టోటల్ సప్లై వచ్చేసి 10 కోట్లు. మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు రివైండ్ చేస్తుంటానండి, అది మీ మైండ్లో సేవ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్లో కాకపోయినా ఫ్యూచర్లో కూడా మీకు ఉపయోగపడతాయి. ఒక క్రిప్టో కరెన్సీకి ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ క్రిప్టో కరెన్సీ అనేది మార్కెట్లో లాంచ్ అయినప్పుడే దాని టోటల్ సప్లై ముందే తెలిసిపోతుంది. మన కరెన్సీ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రింట్ చేసుకుని వాడుకునే అవకాశం ఉండదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ చేసుకోవాలనుకోవచ్చు, కానీ ఒకటేసారి దాని టోటల్ సప్లై అనేది ముందే డిసైడ్ చేయబడి ఉంటుంది. అట్లా ఇక్కడ ఈ లైవ్ పాట్ కరెన్సీ కనుక మనం చూసినట్లయితే ఈ లైవ్ పాట్ కరెన్సీ యొక్క టోటల్ సప్లై వచ్చేసి 10 కోట్లు మాత్రమే. దేవుడి దిగి వచ్చిన ఆ 10 కోట్ల సప్లైని మార్చే అవకాశం ఉండదండి, అంటే పెంచే అవకాశం ఉండదు. సప్లై లిమిటెడ్గా ఉన్నప్పుడు డిమాండ్ పెరిగితే వాల్యూ పెరుగుతుంది. యాజ్ మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేలాగానే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ప్రాపర్టీ కొనుక్కోండి అని చెప్తారు. ఎందుకు? మనుషులం పెరుగుతాం కానీ భూమి పెరగదు. ఒకవేళ ఫ్యూచర్లో మీరు కొనుక్కున్న ల్యాండ్కి కనుక డిమాండ్ ఏర్పడితే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు ఎన్నో రెట్లు లాభం తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. లైక్ ఒక 20 years బ్యాక్ హైదరాబాద్ సరౌండింగ్లో కొనుక్కున్న వాళ్ళు ఆ రోజు 100లో కొనుక్కున్న రోజు లక్షల్లో గజం లెక్క అమ్ముకుంటున్నారు. అలానే ఒక క్రిప్టో ప్రాజెక్ట్ కనుక, ఒక మంచి ప్రాజెక్ట్ కనుక మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయండి. అందుకే చెప్పాను కదా, ఈ వీడియో విన్న తర్వాత, ఈ మీటింగ్ విన్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళేసి ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో గురించి. ఆటోమేటిక్గా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ వచ్చినట్లయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ మార్కెట్లోకి రావడానికంటే ముందుగానే ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తున్నారో ఆ ఇన్వెస్టర్స్ కంపెనీ వీళ్ళ దగ్గర ఉన్న 10 కోట్ల టోటల్ కరెన్సీ అమ్మేస్తుంది. ఒకటేసారి అమ్మకుండా ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఒక ఫేజ్ పెట్టేసి ఫేజ్ లాగా అమ్మేస్తుందండి. ఏప్రిల్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఏప్రిల్ మేలో వచ్చేసి ప్రైవేట్ ప్రీసేల్ చేశారండి $0.5కు 15% ఆఫ్ కరెన్సీని. అప్పుడు కంపెనీ ప్రీవియస్ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కావచ్చు, కంపెనీలో వర్క్ చేసే మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా వీళ్ళు ఈ కరెన్సీ $0.5కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ ప్రీసేల్లోకి జూన్లో తీసుకొచ్చారండి. జూలైలో ఆల్మోస్ట్ మేమంతా కూడా జూలైలో పార్టిసిపేట్ చేసాం. ఇక్కడ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు లైవ్ పాట్ కరెన్సీని ఫ్యూచర్ గురించి కొనుక్కొని స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళకు $1 లాగా కంపెనీ కరెన్సీ ఇచ్చిందండి. ఆల్మోస్ట్ చూడండి, ప్రైవేట్ ప్రీసేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సరే నెక్స్ట్ ఇయర్ విత్డ్రా చేసుకోవచ్చు జూన్ 2024 తర్వాత. కాకపోతే డిజిటల్గా అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వితిన్ 2 monthsలోనే డబల్ అయిపోయింది. ఎవరైతే ఆగస్ట్ సెప్టెంబర్లో పార్టిసిపేట్ చేస్తారో
దీని పబ్లిక్ ప్రీసేల్ ఫేజ్ 2 అంటామండి. ప్రజెంట్ జరుగుతుంది ఇదే. ఇక్కడ కంపెనీ 20% ఆఫ్ కరెన్సీ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు $1.5 లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫేజ్ 3లో వచ్చేసి $2 లాగా వస్తుందండి. ఫేజ్ 4లో $3, ఫేజ్ 5లో వచ్చేసి $4. ఫేజ్ 5 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు జరుగుతుందండి. ఈలోపు మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తే ఆ ఫేజ్లో ఉన్న రేట్ ప్రకారం మీరు ఆ కరెన్సీ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ కరెన్సీని కొనుక్కోవడం వల్ల మనకేంటి లాభం? సింపుల్ అండి. నెక్స్ట్ ఇయర్ జూన్ 2024లో కంపెనీ ప్లాట్ఫామ్లోకి రాబోతుంది. ఈ ప్లాట్ఫామ్లోకి మీరు వచ్చినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, అక్కడ ఎవరైనా సరే కరెన్సీ కొనుక్కోవాలని చెప్పేసి వచ్చినప్పుడు మినిమం $5 లాగా కంపెనీ కరెన్సీ వాల్యూ ఉంటుంది. అంతకంటే తక్కువగా ఎవరు అమ్ముకోవడం కానీ కొనడం కానీ జరగదండి. మరి కంపెనీ దగ్గర కరెన్సీ లేదు కదా, కంపెనీ డెవలప్ చేసిన ప్లాట్ఫామ్లో ఎవరు పార్టిసిపెంట్ వచ్చినా వాళ్ళకి కరెన్సీ కావాలి. ఎవరి దగ్గర ఉంటుంది? ముందుగా ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో మనలాంటి ఇన్వెస్టర్ దగ్గర ఉంటుంది. మరి మనం ఏం చేసాం, $5 ఉన్న దాన్ని తక్కువ రేటు కొనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ప్రైవేట్ ప్రీసేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు $0.5 లాగా తీసుకున్నారండి. 1 ఇయర్ తర్వాత వాళ్ళు అమ్ముకున్నప్పుడు $5 లాగా అమ్ముకుంటే 10 రెట్లు లాభం వచ్చింది. మీరు బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా 1 ఇయర్ తర్వాత 10 టైమ్స్ ప్రాఫిట్ అనేది రాదండి. బట్ ఇక్కడ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 5 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. ఫేజ్ 2లో మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తే మనం మినిమం 3 టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. పైగా ప్రైవేట్ ప్రీసేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 1 ఇయర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎగ్జాక్ట్లీ హార్డ్లీ మాట్లాడితే మనకు ఒక 10 మంత్సే ఉంది. ఈ 10 మంత్స్ తర్వాత దీన్ని మనం ఎన్కాష్ చేసుకుని బెనిఫిట్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. అట్లా మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తే మీకు ఆ ప్రైస్ అనేది అంత ఎక్కువ అవుతుంది, లేట్ చేస్తే ఎక్కువ అవుతుందండి. ఇప్పుడే కొనుక్కుంటే తక్కువ రేట్ తీసుకొని ఎక్కువ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది. నేను చెప్పింది కూడా బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ క్రిప్టో కరెన్సీ అయినా సరే మార్కెట్లో లాంచ్ అయిన ప్రైస్ తోటి ఉండదండి. దానికంటే కొన్ని 100 రెట్లు, 1000 రెట్లు, లక్షల రెట్లు కూడా పెరిగాయండి చాలా కరెన్సీలు వచ్చేసి. అలా కనుక ఈ ప్రాజెక్ట్ డెవలప్ అయ్యి దాని వాల్యూ $10, $15, $20, $100 వెళ్ళిపోయింది అనుకోండి, చెప్పాను కదా, మనం జీవితంలో ఊహించినంత సంపాదన కూడా ఇక్కడ పెట్టే చాలా చిన్న పెట్టుబడి ద్వారా కూడా మనం తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇదండి ఈ యొక్క లైవ్ పార్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ పాయింట్ ఏంటి అంటే, ఒక క్రిప్టో కరెన్సీ కొనుక్కోవాలనుకుంటే అది ఎక్స్చేంజ్లో వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. మరి ఇది ఎక్స్చేంజ్కి రాలేదు కదా, ఎక్స్చేంజ్కి రావడానికే 1 ఇయర్ టైం పడుతుంది కదా, ఈలోపు ఎక్కడ తీసుకోవాలి అని చూసినట్లయితే ఈ క్రిప్టో డేటా కంపెనీ వాళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ప్రమోట్ చేయడానికి, సేల్ చేసుకోవడానికి వీళ్ళు ఒక సేల్స్ ప్లాట్ఫామ్ని డిజైన్ చేశారండి. అది కూడా డీసెంట్లైజ్ సేల్స్ ప్లాట్ఫామ్. దాని పేరే జిక్సర్ అండి. లైక్ మన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇలాంటి అయితే షాపింగ్ పోర్టల్ ఉంటుందో, ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ సర్వీస్ కొనుక్కోవాలనుకుంటే ఈ యొక్క జిక్సర్లోకి వెళ్ళి మనం కొనుక్కోవచ్చండి. అయితే ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి లైవ్ పాడ్ కాబట్టి ఈ లైవ్ పాడ్ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే జిక్సర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. పైగా మనం బయట కొనుక్కున్నట్టుగా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్లో కొనుక్కుంటే మనకి ఏ విధంగా అయితే బోనస్లు కానీ, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ, డిస్కౌంట్లు కానీ వస్తాయో, ఇక్కడ కూడా బోనస్లు ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కు మైండ్ బ్లోయింగ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ స్పెషల్ ఆఫర్స్ ఎలాంటివి అంటే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకి ఇన్స్టాంట్గా రిలీఫ్ అయ్యే విధంగా, ఇన్స్టాంట్గా మనకు రిటర్న్ వచ్చేసింది అనే విధంగా ఈ యొక్క స్పెషల్ ఆఫర్స్ ఉంటాయండి. సో మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు, మ్యాక్సిమం ఎంతవరకు పెట్టుకోవచ్చు మనం చూద్దాం. ఎవరైనా సరే ఈ యొక్క క్రిప్టో డేటా కంపెనీ నచ్చి లైవ్ పాడ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ వన్, మీరు ఇన్వెస్టర్గా వచ్చినా, మార్కెటర్ పర్సన్ వచ్చినా ఆపరేటివ్ మైనర్ ప్యాకేజ్ తీసుకోవాలండి. దీన్నే మనం ప్రొఫెషనల్ ప్యాకేజ్ అంటాం. ఇది మినిమం $200 ఉంటుంది. ఒక క్రిప్టో డాలర్ వచ్చేసి 90 నుంచి 92 రూపీస్ మధ్యలో ఉందండి. దాదాపుగా $18,000 నుంచి $18,500 మధ్యలో మన ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టుకున్నట్లయితే కంపెనీ మనకి ఏం చేస్తుంది, ప్రజెంట్ ఒక లైవ్ పాడ్ టోకెన్ వచ్చేసి, లిపో టోకెన్ వచ్చేసి $1.5 ఉందండి. యాజ్ పర్ $200కి మనకు 133 టోకెన్స్ రావాలి. కానీ సెప్టెంబర్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ కంపెనీ ఆఫర్ కింద ఏం చేస్తుంది అంటే 50% టోకెన్స్ ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే మీరు పెట్టిన $200లకు 200 టోకెన్స్ ఇస్తుంది. ఈ 200 టోకెన్ల వల్ల మనకేంటి లాభం అంటే, కంపెనీతో ఇన్వెస్టర్గా కంటిన్యూ అవడమే కాకుండా మార్కెటర్గా వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అది సెకండరీ పాయింట్. మార్కెటర్గా మీరు వర్క్ చేసినా చేయకున్నా మీకు వచ్చిన 200 టోకెన్స్ని జూన్ 2024 తర్వాత కంపెనీ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత అమ్ముకుంటే ఒక లిపో టోకెన్ వచ్చేసి $5 అండి. 200 టోకెన్లు ఇంటూ $5 అంటే ఎంత అవుతుందండి, $1,000 అవుతుంది. ఒక డాలర్ విలువ మనం యావరేజ్గా $80 వేసుకున్నా, ప్రస్తుతానికి కొంచెం తగ్గింది అనుకున్నా కూడా, తగ్గదు బట్ అనుకున్నా కూడా $80,000 కరెన్సీ మన దగ్గర ఉంటుంది. మనం పెట్టే 18,500కు దాదాపుగా $80,000 కరెన్సీ మనకు వస్తుంది. అంటే దాదాపు 4 నుంచి 5 రెట్ల లాభాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం వితౌట్ ఎనీ వర్క్, ఎలాంటి వర్క్ చేయకుండా. ఇది బేసిక్ ప్యాకేజ్ అండి. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎవరు కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కోరుకోరండి, ఎంతో కొంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కోరుకుంటారు. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే అంత ఎక్కువ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. మీరు కనుక $500 ఇన్వెస్ట్ చేశారనుకోండి,
ఇక్కడ ఉన్న $300 మీరు $500 ఎందుకు అంటున్నానంటే, ఎవరు వచ్చినా ఫస్ట్ ప్యాకేజ్ మెంబర్షిప్ ప్యాకేజ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక $300 కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు వచ్చిన $200 మీద వచ్చే బెనిఫిట్ వస్తూ ఎక్స్ట్రాగా మళ్ళీ 199 టోకెన్స్ వస్తాయి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అది మళ్ళీ ఒక 80,000 పొటెన్షియాలిటీ ఉంటుంది. దాంతోపాటు ఈ ప్యాకేజ్ ప్రస్తుతం సెప్టెంబర్లో తీసుకోవడం ద్వారా 10% డిస్కౌంట్ ఉంటుందండి. $300కు 10% అంటే $270లోనే వస్తుంది. దానితో పాటుగా కంపెనీ మీకు ఈ ప్యాకేజ్ తీసుకున్నందుకు గాను కంపెనీలో వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇంపల్స్ మొబైల్ అండి. ఆ మొబైల్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే కంపెనీ కింద గిఫ్ట్ కింద రావడం జరుగుతుంది. సో చూడండి, మీరు ఒక లేటెస్ట్ వెర్షన్, ఓల్డ్ వెర్షన్ ఒక సెక్యూర్ ఫోన్ తీసుకోవాలనుకున్నా కూడా మనం అనుకుంటున్న ఒక సో కాల్డ్ బ్రాండ్ వచ్చేసి మినిమం ఒక 50,000 నుంచే స్టార్ట్ అవుతుందండి. అలాంటిది అదే అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటే అరౌండ్ $300 ప్లస్ 200 అంటే $500 అవుతుందండి. 45,000 అవుతుంది. అదే అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటే మీకు దాదాపుగా 1,60,000 విలువైన కంపెనీ కరెన్సీ ఇస్తూ దానితో పాటుగా మీకు ఒక మొబైల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది యూరోప్ నుంచి రావాల్సిన ప్రోడక్ట్ కాబట్టి ఇండియాకి సంబంధించి కస్టమ్ డ్యూటీ, డెలివరీ ఛార్జెస్ అనేది మనం సొంతంగా బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ 500 ప్యాకేజ్ అండి. అది మీరు కొంచెం పెద్ద ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, $900 ప్యాకేజ్, బేసిక్ ప్యాకేజ్ 200, ఇది 700 వచ్చేసి ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 466 టోకెన్స్ ప్లస్ 200 666 టోకెన్స్ వస్తాయండి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 10 మంత్స్ తర్వాత మనం $3,330 మనకు వస్తాయి. అంటే దాదాపుగా $2,60,000 కరెన్సీ వస్తుంది. దాంతోపాటుగా కంపెనీ లేటెస్ట్ వెర్షన్ మొబైల్ మనం తీసుకోవచ్చు. సో చూడండి, లేటెస్ట్ వెర్షన్ ఫోన్ తీసుకున్నా కూడా ఎల్లుండి 2 డేస్లో లాంచ్ అవ్వబోతుందండి. దాదాపు $2,00,000 దాని కాస్ట్ వచ్చేసి, హైయెస్ట్ వెర్షన్ వచ్చేసి. అదే అమౌంట్లో జస్ట్ 50% అమౌంట్ ఇక్కడ పెట్టుకున్నా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం 4 to 5 times ప్రాఫిట్ వచ్చే కంపెనీ కరెన్సీ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం ఈక్వల్ అమౌంట్ వర్త్ చేసే ఒక ప్రోడక్ట్ కూడా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళ కోసం అయితే హ్యాపీగా మనం మొబైల్ కొనుక్కుంటే మన మొబైల్ మన చేతిలో ఉంటుందండి. దాంతోపాటుగా ఒక సంవత్సరం తర్వాత మనం పెట్టిన పెట్టుబడికి ఒక 3 నుంచి 5 రెట్లు విలువైన కంపెనీ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం మనకు ఉంటుంది. అండ్ తర్వాత ప్యాకేజ్ వచ్చేసి ల్యాప్టాప్ ప్యాకేజ్ అండి. దీన్ని $1,000 ప్యాకేజ్ అంటాం. ఇక్కడ కూడా అంత సేమ్. మీరు $1,000 ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 733 టోకెన్స్ వస్తాయి. సంవత్సరం తర్వాత వాటి విలువ వచ్చేసి $3,665 ఉంటుంది. దాదాపుగా 3 లక్షల విలువ చేసే కరెన్సీ మనకు వస్తుంది. దాంతోపాటుగా కంపెనీ వాళ్ళ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అయిన బ్యాసమ్ ల్యాప్టాప్ రావడం జరుగుతుంది. ఇలా ప్రతి ప్యాకేజ్, మీరు ఏ ప్యాకేజ్ అయినా ఇన్వెస్ట్ చేసుకోండి, మీ క్యాపబిలిటీని బట్టేసి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కరెన్సీ వస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాత దాన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇన్స్టెంట్గా కంపెనీ నుంచి మనకు ప్రోడక్ట్ కూడా డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాదండి, దీంట్లో నాకు హైలైట్ పాయింట్ ఏంటి అంటే కంపెనీకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి కంపెనీ వన్ ఆఫ్ ద MotoGP కలిగి ఉండడం అండి, టీం కలిగి ఉండడం. ఈ MotoGP సంబంధించి వరల్డ్ వైడ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. మీరు ఒక ఇన్వెస్టర్గా రావాలి అనుకుంటే ఈ MotoGP ఈవెంట్ సంబంధించి పాసెస్ బై చేసినా కూడా మనం ఈ కంపెనీతో ఇన్వెస్టర్గా కంటిన్యూ అవ్వచ్చు. ప్రజెంట్ ఉన్న ఆఫర్ వచ్చేసి సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఇండియాలో MotoGP ఈవెంట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ కంపెనీకి వన్ ఆఫ్ ద ప్యాకేజ్ ఉందండి, $1,100 ప్యాకేజ్. ప్రస్తుతానికి ఈ ప్యాకేజ్ వచ్చేసి $800కి వస్తుంది. ఇవి కూడా లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. సో మీరు ఈ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీ కంపెనీ నుంచి టోకెన్స్ వస్తాయి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత దాదాపుగా 3 to 4 lakhs రూపీస్ ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటుగా ఇండియన్ MotoGP VIP యాక్సెస్ వస్తుంది. సో నార్మల్గా MotoGP టికెట్ వేరండి, VIP యాక్సెస్ వేరండి. అక్కడ కంపెనీ రైడర్స్తో కలవచ్చు, మనం వాళ్ళతో డిన్నర్ కమ్ పార్టీ యాక్సెస్ కూడా ఉంటుంది. సో మోర్ దెన్ ఒక స్పాన్సర్షిప్ తీసుకున్న వ్యక్తికి ఎంతైతే యాక్సెసిబిలిటీ ఉంటుందో అలాంటి యాక్సెసిబిలిటీ మనకు ఉంటుంది. అది మీరు బయట $1,00,000 పెట్టినా దొరకదండి, బట్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే కంపెనీకి ఓన్ టీం ఉండడం వల్ల. ఇది మాత్రమే కాకుండా మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరగాలనే కోరిక అనుకున్నట్లయితే దానికోసం వేస్ట్గా అనవసరమైన డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి. అదే అమౌంట్ని కనుక మీరు ఇక్కడ నెక్స్ట్ మంత్ థాయిలాండ్లో ఉందండి కంపెనీ ఈవెంట్ వచ్చేసి, సేమ్ డేట్కి వచ్చేసి. ఆ థాయిలాండ్ ఈవెంట్ టికెట్ కనుక మీరు తీసుకున్నట్లయితే MotoGP యాక్సెస్ వస్తుంది. అది కూడా ప్యాడాక్ యాక్సెస్ అండి. మీకు ఒక మొబైల్ గిఫ్ట్గా వస్తుంది, ల్యాప్టాప్ గిఫ్ట్గా వస్తుంది. దాంతోపాటుగా 4,333 టోకెన్స్ వస్తాయండి. సంవత్సరం తర్వాత వాటి విలువ దాదాపు 17 లక్షలుగా ఉంటుంది. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మాత్రం జస్ట్ $5,000. అది కూడా సెప్టెంబర్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కంపెనీ నుంచి మీకు 25% డిస్కౌంట్ ఉంది ఈ ప్యాకేజ్కి. అంటే దాదాపుగా $3,750 అండి. 3.5 లక్షలు పెట్టుకున్నట్లయితే మీకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వస్తుందండి. ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్ మొత్తం కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. ల్యాప్టాప్ వస్తుంది, మొబైల్ వస్తుంది. దాదాపుగా 17 లక్షలు విలువ చేసే కంపెనీ కరెన్సీ కూడా రావడం జరుగుతుంది. సో చూడండి ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయో. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్నది, బట్ మనకు వచ్చే బెనిఫిట్ మాత్రం అసలు అల్టిమేట్ బెనిఫిట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవే కాదు, నెక్స్ట్ మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా పెట్టుకోవచ్చు అండి, లేకపోతే కంపెనీకి సంబంధించి వరల్డ్ వైడ్గా జరిగే ప్రతి MotoGP ఈవెంట్ సంబంధించి టికెట్ కూడా ఉంటుంది. మీరు ప్రపంచం తిరగాలన్నా ఈ యొక్క MotoGP ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా హ్యాపీగా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ప్లస్
ఒక సంవత్సరం తర్వాత కంపెనీ ఇచ్చే కరెన్సీ ద్వారా వచ్చే బెనిఫిట్ని కూడా తీసుకోవచ్చు. సో వండర్ఫుల్ అండి, నిజంగా చెప్తున్నాను. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఈక్వల్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్తూ అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్గా ఉంటే పెద్ద అమౌంట్ పెట్టుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇస్తూ మళ్ళీ మన డబ్బులు మల్టిపుల్ టైమ్స్ బెనిఫిట్ వచ్చే కంపెనీ కరెన్సీ కూడా ఇస్తుందండి. సో నిజంగా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వరకు మేము ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్లో చూడలేదని చెప్పవచ్చు. పైగా కంపెనీకి 10 years మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ సక్సెస్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎవ్రీథింగ్ సూపర్. ఇదండి, మీరు ఒక ఇన్వెస్టర్గా ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే ఇందులో ఏ ప్యాకేజ్ తీసుకునైనా సరే $200 ప్యాకేజ్ నుంచి, అంటే కేవలం $18,000 నుంచి మొదలు పెడితే ₹1,00,00,000 వరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈ ప్యాకేజ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం మీకు ఉంది. సో మరి కేవలం ఇన్వెస్టర్గా కాదండి, ఇంత మంచి కంపెనీ మేము ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, సో ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నాం అంటే 100% అండి, కంపెనీ ఇన్వెస్టర్ బెనిఫిట్తో పాటుగా మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మార్కెటింగ్ చేసుకొని ప్రమోట్ చేసుకునే బెనిఫిట్ కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు ప్రమోట్ చేయాలని ఎలాంటి రూల్స్ ఏం లేవండి. హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసి సైలెంట్గా కూర్చున్నా కూడా మీకు వచ్చే బెనిఫిట్ వస్తుంది. ఇది అదనంగా, ఎందుకంటే ఈ మీటింగ్లో చాలామంది ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో మేమున్న ప్రొఫెషన్కి మేము ప్రమోట్ చేయలేము కదంటే, ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు జస్ట్ ఇన్వెస్టర్గా ఉంటే ఇన్వెస్టర్ బెనిఫిట్ వస్తుంది. ప్రమోట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాని మీద వచ్చే బెనిఫిట్తో పాటుగా ప్రమోషనల్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. పైగా మీరు జస్ట్ $200 ప్యాకేజ్ తీసుకున్నా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఒక రివార్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మీరు సోలోగా కాకుండా టీం వర్క్ చేసుకొని తీసుకోవచ్చండి. ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే, ఆల్మోస్ట్ నేను నాతో పాటు ఉన్న కొంతమంది మా టీం మెంబర్స్ వారానికి 2 నుంచి 3 లక్షలకు పైగా సంపాదిస్తున్నాం. సో అంత ఇన్కమ్ ఎవరు సంపాదిస్తారని మార్కెట్లో క్వశ్చన్ చేసుకుంటే ఏ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఏ ఒక అఫీషియల్ క్యాడర్ పీపుల్ కూడా ఎవరికి కూడా 1 month అంత ఇన్కమ్ రాదండి, ఏ గవర్నమెంట్ పర్సన్కి కూడా. సో నా ఉద్దేశం ఏంటి అంటే, మీకు నిజంగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఆ అవకాశం కూడా ఇక్కడ ఉందని చెప్తున్నాను. సో మరి దానికోసం మనం ఏం చేయాలి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఫటాఫట్ జస్ట్ ఒక 5 minutesలో చెప్పేస్తానండి. సో కంపెనీ ఇస్తున్న సిస్టమ్ వచ్చేసి టోటల్గా టీం వర్క్ చేసుకుంటే ప్రమోట్ చేసుకుంటే రివార్డ్ సిస్టమ్ ఇస్తుంది. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ సేల్ బోనస్, సెకండ్ బైనరీ ఇన్కమ్, థర్డ్ వచ్చేసి జనరేషన్ బోనస్ అంటామండి. ఈ డైరెక్ట్ సేల్ బోనస్ అంటే సింపుల్, మీరు ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు ఇచ్చిన ఐడి నెంబర్, పాస్వర్డ్ తోటి, మీ లాగిన్ తోటి మీరు ఎవరినైతే డైరెక్ట్గా ప్రమోట్ చేస్తారో, ప్రమోట్ చేయడం అంటే సింపుల్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వచ్చే బెనిఫిట్స్ ఏంటని మీరు చెప్తే సరిపోతుందండి. మీరే డైరెక్ట్ వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, దాంతోపాటు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మన సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. వాటిని ప్రమోట్ చేస్తూ మీరు ఇంటి దగ్గర కూర్చొని కూడా జస్ట్ సింగిల్ క్లిక్, అనవసర విషయాలు షేర్ చేసే బదులు ఈ కంపెనీ గురించి, ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి షేర్ చేసి మీ ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద కంపెనీ మీకు 10% ఆఫ్ కమిషన్ ఇస్తా అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే, మీరు ఒక వ్యక్తికి చెప్పడం ద్వారా తను ఒక థాయిలాండ్ ట్రిప్ ప్యాకేజ్ తీసుకున్నాడు. సో ఆ ప్యాకేజ్ 3.5 లక్షలు అండి మన ఇండియన్ కరెన్సీలో. దాంట్లో మీకు 10% అంటే దాదాపుగా ఒక ₹35,000 అమౌంట్ మీకు స్పాన్సర్షిప్ ఇన్కమ్, డైరెక్ట్ సేల్ బోనస్ రూపంలో రావడం జరుగుతుంది. ఇలా మీరు ఎంత బిజినెస్ చేసుకుంటే దాంట్లో 10% ఆఫ్ బోనస్ అనేది మీకు ఫస్ట్ ఇన్కమ్ డైరెక్ట్ సేల్ బోనస్ ద్వారా రావడం జరుగుతుంది. ఇకపోతే కంపెనీ ఇస్తున్న సెకండ్ ఇన్కమ్ వచ్చేసి బైనరీ ఇన్కమ్ అండి. దీన్నే లైఫ్ టైం టీమ్ ఇన్కమ్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్ సేల్ బోనస్ అనేది కేవలం మన సెల్ఫ్గా ప్రమోట్ చేసి వచ్చే ఇన్కమ్. ఇక్కడ ఏంటి అంటే, మీరు ఎవరినైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకు కూడా వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది, మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎవరిని ప్రమోట్ చేసినా కూడా వాళ్ళ ద్వారా జరిగే బిజినెస్లో కూడా కంపెనీ మీకు బైనరీ అనే ఒక ఆప్షన్ ద్వారా 10% ఆఫ్ అనదర్ బోనస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండదు, బట్ వచ్చే ఇన్కమ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో దీనికోసం మనం చేసే ఒకే ఒక్క పని ఏంటి అంటే, జస్ట్ మనం ఒక ఇద్దరిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఒకరిని ప్రమోట్ చేసినా డైరెక్ట్ సేల్ బోనస్ వస్తుంది. ఇద్దరిని కనుక మీరు ప్రమోట్ చేస్తే, లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఎప్పుడైతే ప్రమోట్ చేస్తారో మీరు ఈ బైనరీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటారు. మీరు ప్రమోట్ చేసిన తర్వాత మీ ద్వారా కావచ్చు, వాళ్ళ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా సరే న్యూ బిజినెస్ వస్తే ఆ న్యూ బిజినెస్ మీద కంపెనీ మీకు వచ్చేసి ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ టోటల్ బిజినెస్ని క్యాలిక్యులేట్ చేసుకొని 1:2, 2:1 రేషియోలో మీకు 10% ఆఫ్ బోనస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారండి, లెఫ్ట్ సైడ్ టీంలో ఒక $20,000 బిజినెస్ అయింది, రైట్ సైడ్ బిజినెస్లో $80,000 బిజినెస్ అయింది. లీస్ట్ అమౌంట్ 20,000 కాబట్టి దీంట్లో 10% $2,000 మీకు ఇస్తుంది. అపోజిట్ డబల్ అవుతుందండి, 20,000 డబల్ 40,000 80,000లో తీసుకుంటుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ మీకు క్యారీ ఫార్వర్డ్గా ఉంటుంది, లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి. ఇది బైనరీ బోనస్ వచ్చేసి. కంపెనీ ఇస్తున్న థర్డ్ ఇన్కమ్ వచ్చేసి జనరేషన్ ఇన్కమ్. ఇది చాలా హైలైట్ అండి, ఎందుకంటే బైనరీ బోనస్లో మీకు ఓన్లీ 2 times 2 సైడ్ బిజినెస్ జరిగితేనే ఇన్కమ్ వస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే జనరేషన్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ తీసుకుంటారో మీకు 1 సైడ్ బిజినెస్ జరిగినా మీరు ఎవరినైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ మీకు లెవెల్ 1లో ఉంటారండి. వాళ్ళకు వెళ్ళే అమౌంట్లో కూడా కంపెనీ మీకు 10% ఆఫ్ బోనస్ ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఇస్తా అని చెప్తుంది. ఆ తర్వాత
మళ్ళీ దీంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయండి, అవన్నీ మీరు అచీవ్ అవుతూ వెళ్తుంటే సెకండ్ లెవెల్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. ఆ సెకండ్ లెవెల్ జనరేషన్ ఇన్కమ్ అంటే ఫస్ట్ లెవెల్లో వచ్చే ఇన్కమ్ 10%, సెకండ్ లెవెల్లో మీరు ఎవరినైతే పరిచయం చేస్తారో వాళ్ళు లెవెల్ 1లో అవుతారు, వాళ్ళు ఎవరినైతే పరిచయం చేస్తారో వాళ్ళు మీకు లెవెల్ 2లో అవుతారు. వాళ్ళు ఎవరో మీకు తెలియదు, అయినా కూడా మీరు జనరేషన్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ తీసుకున్నట్లయితే వాళ్ళకు వెళ్ళే బైనరీ అమౌంట్లో కూడా మీకు 7% ఆఫ్ అమౌంట్ వస్తుంది. థర్డ్ లెవెల్లో 5% అండి, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ లెవెల్లో వచ్చేసి 5% ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే సింగిల్ సైడ్ బిజినెస్ జరిగిన ఇన్కమ్ రావడం అనేది నిజంగా వండర్ అండి. చాలామంది మార్కెటింగ్ మిత్రులు కొంతమంది వీడియో చూస్తున్న వాళ్ళైతే నేను చెప్తున్నాను, మనం ఇంతకుముందు మార్కెట్లో వెళ్ళిన తర్వాత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే బైనరీ అనే కాన్సెప్ట్లో 2 సైడ్ బిజినెస్ జరగాలి. ఇక్కడ 2 సైడ్ బిజినెస్ కొంతకాలం జరిగి మీరు జనరేషన్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ తీసుకుంటే ఆ తర్వాత సింగిల్ సైడ్ బిజినెస్ జరిగిన యాక్టివ్ లీడర్ ఒక్కరున్నా కూడా ఆ వ్యక్తికి వెళ్ళే అమౌంట్ మీద కూడా మనకు కొంత అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. సో మరి అది ఎలా వస్తుంది, అది తీసుకోవాలంటే ఏం చేయాలంటే సింపుల్ థింగ్ అండి. కంపెనీలో మొత్తం వచ్చేసి ఓవరాల్గా ఒక 15 రకాల ప్రమోషన్స్ ఉంటాయి. మనము మన టీం చేసే వర్క్ ద్వారా ఈ ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ తీసుకుంటే అయిపోతుంది, ర్యాంక్స్ ఎలిజిబిలిటీ తీసుకుంటే అయిపోతుంది. మీరు జనరేషన్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్ అండి, గోల్డ్ ర్యాంక్ అంటాం. మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు ఒక ఇద్దరిని పరిచయం చేసిన తర్వాత లెఫ్ట్ 2500, రైట్ 2500 బిజినెస్ అయినప్పుడు మీరు గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ మీకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ బైనరీ బోనస్, డైరెక్ట్ బోనస్ వస్తూ ఫస్ట్ జనరేషన్ ఇన్కమ్ మీరు పరిచయం చేసే వ్యక్తికి వెళ్ళే బైనరీ అమౌంట్లో మీకు లైఫ్ టైం 10% రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాటినం ర్యాంక్ అండి, ఇక్కడ మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అండ్ మీరు ర్యాంక్స్ ఎలిజిబిలిటీ అవ్వడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు వచ్చే ఇన్కమ్ బెనిఫిట్స్ పెరగడంతో పాటుగా ఒక గిఫ్ట్ కూపన్ రావడం జరుగుతుంది. ఎన్ఎఫ్టీ అంటుంది దాన్ని వచ్చేసి, దాంట్లో మనకు న్యూ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, మనం కొనుక్కున్న షాపింగ్ మీద డిస్కౌంట్ ఉండొచ్చు, లేకపోతే కంపెనీ ఎవ్రీ మంత్ ఇచ్చే శాలరీ ఉండొచ్చు, అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉండే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో ప్రతి ర్యాంక్ ఎలిజిబిలిటీ అయిన ప్రతిసారి మనకు ఒక గిఫ్ట్ కార్డు వస్తుంది, దాని ద్వారా కూడా మనం కొంత బెనిఫిట్ తీసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంకు టోపాజ్ ర్యాంక్ అండి. ఈ ర్యాంక్ మీరు ఎలిజిబిలిటీ అవుతే మీ కంపెనీకి సంబంధించి ఏవైతే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతుంటాయో ఆ ఈవెంట్స్కు ఎలిజిబిలిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. సో నిజంగా అండి ఈ యొక్క బిజినెస్ మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత కంపెనీ లాస్ట్ ఈవెంట్ వచ్చేసి మలేషియాలో చేశారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన 1 వీక్లోనే మేము మలేషియాకి వెళ్ళడం జరిగింది. సో చాలామంది ఆల్మోస్ట్ మాతో పాటు ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు మా టీం మెంబర్స్ 8 మందిలో 6 మెంబర్స్ లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అండి. మీరు నిజంగా ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలి అనే మీకు కోరిక అనుకున్నట్లయితే ఇక్కడ మీరు మార్కెటింగ్ ప్రమోట్ చేసుకున్నా కూడా 100% మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందండి. ఇది టోపాజ్ ర్యాంక్ మీరు ఎలిజిబిలిటీ అయినప్పుడు. ఈ ర్యాంక్స్ వరకు మనం డైరెక్ట్గా కింద లెఫ్ట్ అండ్ రైట్లో జరిగే బిజినెస్తో మనం వెళ్ళిపోవచ్చు అండి. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి సఫైర్ ర్యాంక్ అంటాం. ఈ ర్యాంక్ వెళ్ళిపోవాలి అంటే ఇందులో ఉన్న మేజర్ టార్గెట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఎలాగైతే ప్లాటినం ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో, మనం ఎవరినైతే ప్రమోట్ చేస్తామో వాళ్ళని కూడా ప్లాటినం ర్యాంక్ తీసుకొని రావాల్సి ఉంటుంది. కంపెనీ ఈ రూల్ ఎందుకు పెట్టింది అంటే మార్కెటింగ్ ప్రొఫెషన్లో సపోర్ట్ లేకపోవడం వల్లనే చాలామంది లీడర్స్ నిలబడలేకపోతున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అంటే ఏదైనా ఒక రూల్ పెట్టాలి. ఆ రూల్ ఏంటంటే ఇదేనండి, మీరు డెవలప్ అవడమే కాదండి, మీరు తీసుకున్న ప్రమోషన్ మీ కింద ఇద్దరికి ఇప్పించినట్లయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుందని కంపెనీ చెప్పడం జరిగింది. దీని ద్వారా నాలాంటి ప్రతి ఒక్క మార్కెటింగ్ వ్యక్తికి కూడా ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే నన్ను ప్రమోట్ చేసిన వ్యక్తికి కనుక గోల్స్ పెద్దగా ఉండి ఎక్కువ ర్యాంక్స్ ఎలిజిబిలిటీ తీసుకోవాలి అంటే ఆటోమేటిక్గా నేను పై ర్యాంక్ వెళ్ళాలి, దానికి ఆటోమేటిక్గా నా అప్లైనర్ నన్ను ప్రమోట్ చేసిన పర్సన్ సపోర్ట్ ఇస్తారండి. మీరు ఒక ఇద్దరిని ప్లాటినం చేసినప్పుడు మీరు సఫైర్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ మీకు సెకండ్ జనరేషన్ ఇన్కమ్ అన్లాక్ అవుతుంది. అక్కడ సెకండ్ జనరేషన్ వచ్చేసి 7% ఆఫ్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. అది మాత్రమే కాకుండా ఇక్కడ మీకు యాపిల్ ఐప్యాడ్ గిఫ్ట్గా రావడం జరుగుతుంది. సో చూడండి, ర్యాంక్ ఎలిజిబిలిటీ అయినప్పుడు మనకు రివార్డు కూడా పెరుగుతుంది. మీరు గుర్తుంచుకున్నట్లయితే దాని కాస్ట్ వచ్చేసి దాదాపుగా $800 ఉంటుందండి, ఒక 70,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రూబీ ర్యాంక్ అండి. సేమ్ మీరు ఎలాగైతే ఇంటర్నేషనల్ ఈవెంట్కి ఎలిజిబిలిటీ తీసుకోవడానికి టోపాజ్ ర్యాంక్ అయ్యారో, మీరు ఒక ఇద్దరిని టోపాజ్ చేయాలి మీరు పరిచయం చేసిన వాళ్ళని, అప్పుడు మీరు రూబీ అవుతారు. ఇక్కడ మీకు 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, ఒక $900 విలువ చేసే మౌంట్ బాలిక్ పెన్ వస్తుంది. నెక్స్ట్ ఎమరాల్డ్ ర్యాంక్ అండి. ఈ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయితే మీకు వచ్చేసి 4th జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, 2 ల్యాప్టాప్స్ 2 మొబైల్స్ గిఫ్ట్గా రావడం జరుగుతుంది, కంపెనీ నుంచి ఒక NFT గిఫ్ట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటీ ర్యాంక్ అండి, అదే అడ్వైజర్ ర్యాంకు. సింపుల్, ఈ ర్యాంక్ రావాలన్నా మీరు ఎలాగైతే రూబీ అయ్యారో ఒక ఇద్దరిని రూబీ చేయాల్సి ఉంటుంది. మీరు రూబీ అయినప్పుడు ఇక్కడ మీకు 5 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, దానితో పాటుగా మీకు ఒక NFT వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఎవ్రీ మంత్ $500 శాలరీ వస్తుంది. సో దాదాపుగా $45,000 జీతం అండి. మీరు ఏం చేయకపోయినా మీకు నెలకు ఒక $45,000 జీతం వస్తుందంటే బాగుందా బాలేదా మీరు చూడండి. బయట మనం ఎంత కష్టపడ్డా ఒక $30,000 జాబ్ దొరుకుతుందా అంటే క్వశ్చన్ మార్క్ అండి. ఇక్కడ మీరు కష్టపడి మీతో పాటు ఒక ఇద్దరిని బాగు చేస్తే మీరు అడ్వైజర్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతే ఎవ్రీ మంత్ $45,000 శాలరీ తీసుకోవచ్చు, అలా లైఫ్ టైం తీసుకోవచ్చు అండి. ఒక సెక్యూర్ ఇన్కమ్ జోన్లోకి మీరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ర్యాంక్ వచ్చేసి డైమండ్ ర్యాంక్ అండి. ఇక్కడ మీకు 6 జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ,
దాంతోపాటుగా $8,000 విలువైన ఒక క్రూజ్ ట్రిప్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చేసి నెక్స్ట్ బ్లూ డైమండ్. ఇక్కడ మీరు ఇద్దరిని డైమండ్ చేసేస్తే మీకు హబ్లోడ్ వాచ్ ఇస్తుందండి. $15,000 ఉంటుంది. వద్దు అనుకున్నట్లయితే మీరు క్యాష్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు చెప్పిన ఏ రివార్డ్ అయినా సరే వద్దు అనుకుంటే క్యాష్ క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇక్కడ 7 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ డైమండ్ అయినప్పుడు కూడా సేమ్, మీరు బ్లూ డైమండ్ అయినట్టుగా ఇద్దరు బ్లూ డైమండ్ చేయాలి. ఇక్కడ మీకు వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ కార్ గిఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ క్రౌన్ డైమండ్ అయితే మీకు ఇక్కడ 7 జనరేషన్ ఇన్కమ్తో పాటుగా మెర్సిడీస్ బెంజ్ కారే, బట్ కాకపోతే రివార్డ్ అమౌంట్ $1,50,00,000 విలువైన మెర్సిడీస్ బెంజ్ కార్ వస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు $1,20,00,000 ఈ యొక్క రివార్డ్ ఫండే ఉంటుంది మీకు వచ్చేసి. సో ఆల్రెడీ మన ఇండియాలో అండ్ వరల్డ్ వైడ్గా వన్ ఆఫ్ ద పర్సన్ ఉన్నారండి. అతను మన ఇండియన్ పర్సన్, పైగా మన టీంకి సంబంధించిన మెంటర్ అవ్వడం అనేది నిజంగా మన అదృష్టం అండి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్ ర్యాంకు. ఇందాక మీకు అడ్వైజర్ ర్యాంక్లో $500 శాలరీ వస్తే ఇక్కడ $3,000 శాలరీ వస్తుంది. ఆ 500 + 3,500 మొత్తం ₹3,00,000 మనం ఎవ్రీ మంత్ శాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది ర్యాంక్ కనుక ఎలిజిబిలిటీ తీసుకున్నట్లయితే. పైగా మనం ఒక్కరం చేసే వర్క్ కాదండి, మన టీంతో చేసే వర్క్. ఒక టీంని డెవలప్మెంట్ చేసుకుని ఒక ఇద్దరినో ఒక నలుగురినో మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తూ వాళ్ళ ద్వారా న్యూ టీమ్ని న్యూ బిజినెస్ని జనరేషన్ చేస్తూ అది కూడా సపోర్ట్ తీసుకొని మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎవ్రీ సపోర్ట్ ఉంటుందండి. దాన్ని యూజ్ చేసుకొని ఒక గ్రూప్ టీం వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫైనల్ ర్యాంక్ వచ్చేసి అంబాసిడర్ ర్యాంక్ అంటే దీనికంటే బిఫోర్ ర్యాంక్ వచ్చేసి పార్ట్నర్ ర్యాంక్ అండి. నెక్స్ట్ వచ్చేసి అంబాసిడర్ ర్యాంకు. మీరు ఈ యొక్క ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతే మీకు వచ్చేసి అపార్ట్మెంట్ ఇస్తుందండి దుబాయ్లో వచ్చేసి. అండ్ నెక్స్ట్ రాయల్ అంబాసిడర్, ఇది ఎలిజిబిలిటీ అవుతే మీకు దాదాపుగా 9 కోట్లు విలువ చేసే విల్లా గిఫ్ట్గా ఇస్తుంది దుబాయ్లో వచ్చేసి. వద్దు అంటే క్యాష్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ అండి. ఇది మీరు ఎలిజిబిలిటీ తీసుకున్నట్లయితే దాదాపుగా $50,00,000 45 కోట్ల విలువైన యాచ్ గిఫ్ట్గా వస్తుంది. ఫైనల్ ర్యాంక్ వచ్చేసి షేర్ హోల్డర్ ర్యాంక్ అండి. మీరు ఈ ర్యాంక్ కనుక తీసుకున్నట్లయితే 7 జనరేషన్ ఇన్కమ్తో పాటు దాదాపుగా $10,00,000 ర్యాంక్ ప్రైజ్ ఇస్తూ కంపెనీలో జరిగే జిక్సర్లో జరిగే సేల్స్ మీద మీకు 5% ఆఫ్ షేర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కంపెనీలో మీరు ఒక వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అయిపోతారు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ యొక్క ఇన్సెంటివ్స్ వింటుంటేనే, కంపెనీ ర్యాంక్స్ కనుక వింటుంటేనే అవి ఎలిజిబిలిటీ అవుతాయి, అవి అచీవ్ అవుతాయి, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనం గెస్ చేయొచ్చండి. అలాంటి లైఫ్ స్టైల్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. పైగా ఈ కంపెనీలో ఉన్న హైలైట్ పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే కేవలం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పసే కాకుండా ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, ఫుల్లీ రిజిస్టర్డ్ కంపెనీ అండి, అండ్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ అండి, టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్స్ ఉంటాయి, మార్కెటింగ్ సేల్స్ ట్రైనింగ్స్ ఉంటాయి, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్స్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్స్ ఉంటాయి. సో నిజంగా చెప్తున్నాను, వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ అనేవి మనం బయట లక్షలు పెట్టినా దొరికినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ నాలెడ్జ్ ట్రైనింగ్స్ ఉంటాయండి. దాంతోపాటుగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం ద్వారా, టీం వర్క్ చేసుకోవడం ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా కేవలం మీరు ఒక ఇన్వెస్టర్గా మీరు ఇన్వాల్వ్ అయినా కూడా కంపెనీలో ట్రైనింగ్ సెషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ టూర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కు ఫిక్స్డ్ ప్రాఫిట్ కూడా తీసుకునే అవకాశం ఈ కంపెనీ ద్వారా ఉంది. సో చూడండి, ఎలా చూసినా కూడా మనకున్న ఆపర్చునిటీస్, ఈ ఆపర్చునిటీ ద్వారా మనకున్న బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు పర్చేజ్ చేసిన పర్చేస్ కానీ, ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుందని. జస్ట్ 2 to 3 monthsలో కూడా ఈ బిజినెస్ని టేకప్ చేసేసి లక్షల్లో ఆదాయం తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వచ్చేసి. కాబట్టి ఈ ప్లాన్ని మళ్ళీ మీరు 1-2 సార్లు డూ డిలిజెన్స్ చేయండి. పక్కా ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించిన ఆపర్చునిటీ. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఎవరైతే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారో ఆ యొక్క వీడియో కింద ఉన్న నెంబర్ కూడా కాల్ చేసేసి వాళ్ళకున్న డౌట్స్ క్లారిటీ తీసేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. ఒక అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా దాన్ని టేకప్ చేస్తేనే అనుకున్న విధంగా ఫలితాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకొని మీరు కూడా మాలాగా ఆపర్చునిటీతో పాటు మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటూ లక్షల ఆదాయం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒక మీటింగ్కి కానీ మీ వీడియోకి మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో ఆ రిఫర్ చేసిన వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిటీ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.